పరమాత్మ దర్శనం అయిన తర్వాత ఇంకా సంశయములు కర్మలు ఇటువంటి ఉండడానికి వీల్లేదు. అందుకే ఆ కర్మబంధనములు, ఆ గొలుసులు తెగిపోయాయి, సంశయములు తాళములు ఊడిపోయాయి. ఆ జన్మల యందు ఉండేటటువంటి సంసారం అనేటటువంటి కారాగారం తలుపులు తెరుచుకుపోయాయి. కామమనే కంసుడు నిద్రపోయాడు. రాక్షస పరివారం ఇంద్రియవృత్తులన్నీ కూడా నిద్రైపోయాయి. ఆ కృష్ణ పరమాత్మని గుండెల మీద పెట్టుకుని బయలుదేరుతుంటే ఆయనకి ఏ ఇబ్బంది కలగకుండా ఆచ్ఛాదించి పట్టుకోవడానికి వెనక పడగలు విప్పి ఆదిశేషుడు బయలుదేరాడు. తిన్నగా యమున దగ్గరికి వెళ్ళారు. భయంకరమైనటువంటి వరదతో వెడుతోంది యమున. యమునకు ఒక లక్షణం ఉంటుంది, యమునా నది వెనక్కి తిరగదు, కానీ గంగ తిరుగుతుంది. గంగ కాశీపట్టణంలో అప్పటి వరకు దక్షిణంగా ప్రవహించి ఉత్తరానికి తిరుగుతుంది. అందుకే కాశీ గంగా అంటారు. ఎక్కడైనా గంగే. కాశీ గంగా అనడం ఎందుకంటే దక్షిణానికి వెడుతున్న గంగ ఉత్తరానికి తిరుగుతుంది. పుట్టిన ప్రతి జీవి ఎన్ని కోట్ల జన్మలెత్తినా ఒక్కొక్క క్షణం గడిచిపోతుంటే కదలకపోయినా ప్రయాణం జరిగిపోతుంటుంది దక్షిణ దిక్కుకి. ఎందుకంటే ప్రతి ఊరికి దక్షిణాన శ్మశానం ఉంటుంది. కాలం గడిచిపోతోంది అంటే అక్కడికి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నం అయిపోతోంది. కానీ ఎవరు ప్రయత్నపూర్వకంగా ఉత్తరానికి తిరుగుతాడో వాడికి ఉత్తరాన మృత్యుంజయుడు పరమశివుడు హిమవత్ పర్వతం మీద కూర్చుని ఉంటాడు. అంటే అటు తిరిగారు అంటే దాని అర్థం ఏమిటంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు అని గుర్తు.